శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. స్కూల్లో ఉద్యోగానికి చేరాడు ఆయన. ఉద్యోగం చేరిన తర్వాత పిఠాపురం స్కూల్లో చేరితే ఈ బ్రహ్మ సమాజంలో తిరగటం, ఈయన ఉద్యమాలంటూ తిరగటం మహారాజా వారికి నచ్చల. పిఠాపురం రాజా వారికి నచ్చల. ఈయనేంటి రెబల్గా చేస్తున్నాడు అని నచ్చల, తీసి పారేశాడు. వద్దా ఆయన తీలా, నచ్చపోతే హెచ్చరించాడు, వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే మళ్ళీ రిజైన్ చేశాడు. రిజైన్ చేసేసి హరిజన వాళ్ళకి వెళ్ళి ఈయన ఇప్పుడు హరిజన వాళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళని గౌరవించడానికి హరిజనుల గురి పట్ల ఇచ్చేసాడు ఆయన, ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన. అందరూ మనుషులే, మనం అందరం ఒకటే అని చెప్పేసి అక్కడ భోజనాలు చేయటం అదంతా మొత్తం ఇచ్చేసాడు. ఆ తర్వాత వేశ్య వాటికి వెళ్ళి వాళ్ళకి వివాహాలు చేశాడు ఈయన. మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు, మీరు వేశ్యలకు కూడా వివాహం చేశాడు. అంటే ఒక బ్రాహ్మణుడు, ఆయన సద్బ్రాహ్మణుడు, పండిత పుత్రుడు. ఈయన ఎలాంటి కార్యక్రమాలు చేశారో చూడండి. ఈయన బిగినింగ్ నుంచి ఈయన ఒక కవే కాదు, సంస్కరణ, సంఘ సంస్కర్త, రాజా రామ్మోహన్ రాయ్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కవిగానే ఒక యాంగిల్లో చూడకూడదు దీన్ని. ఏమండి, వేశ్యలుగా ఎందుకు ఉండాలి అన్నాడు ఆయన. ఏమండి, హరిజనుల్ని తక్కువ చూపు ఎందుకు చూడాలన్నాడు ఆయన. పైగా ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టి, ఇది మనం గ్రహించాల్సింది. కరెక్ట్. అంటే మనుషులు దేవుళ్ళుగా మారుతారంటానికి ఇలాంటి సంఘటనలు మనకి. అంటే అప్పట్లో అగ్రహారాలు ఉండేది కదా, చాదస్తాలు ఎక్కువ ఉండేది ఇదివరకు. పైగా వీళ్ళ పండిత కుటుంబం, రైట్. దేవులపల్లి సోదరులు అంటే పండితులు. భార్య చనిపోయిన తర్వాత అండి వీళ్ళు బలవంతంగా రెండో మ్యారేజ్ చేశారు బంధువులందరూ. మీరు ఇలా ఉండకూడదు, ఇప్పుడు ఎంత నీ వయసు ఉందని, పెళ్ళైన సంవత్సరంన్నరకే ఆవిడ పోయింది కదా, రెండో సంవత్సరం చేశారు. మళ్ళీ ఉద్యోగంలో చేరాడు, టీచర్ ఉద్యోగులు. టీచర్ ఉద్యోగం వస్తే మళ్ళీ బ్రహ్మ సమాజ ఉద్యమం వచ్చింది, మళ్ళీ ఉద్యమంలో చేరాడు ఆయన. ఉద్యమంలో చేరిన తర్వాత ఆయనకి అనారోగ్యం వచ్చింది కొంచెం. అప్పుడు అనారోగ్యం వచ్చి బళ్ళారిలో వైద్యం చేయించుకోవడానికి రైల్లో వెళ్తున్నాడు ఆయన. రైల్లో వెళ్తుంటే ఆ కిటికీలోంచి ఇప్పుడు ఈ ప్రకృతిని చూసి, చెట్లు ఇదన్నీ చూసి, ఈ అడవి దాగిపోను అన్నారు చూసారు, ఆకులు. ఆ కృష్ణపక్షను రాసింది అక్కడే, దీంట్లో రాశాడు. ఆ తర్వాత వేశ్యలు వివాహాలు చేసినప్పుడు ఊర్వశి అనే కావ్యం రాశాడు ఆయన. వేశ్యలు వివాహాలు చేసినప్పుడు, ఊర్వశి అంటే దేవవేశి కదా, అలాగా. ఏమండి, ఆ తర్వాత ఈ సాహితీ సంపద ఇది అకాడమీ ఒక స్టార్ట్ చేసేసి ఈయన ప్రచారాలు, ఆంగ్ల భాష కూడా నేర్చుకోవడానికి ఇచ్చేసాడు ఆయన. ఆంగ్ల భాష మీద ఎక్కువ పట్టు సాధించడానికి. తర్వాత అలా వెళ్తూ దేశం అంతా తిరుగుతూ రవీంద్రనాథ్ ఠాకూర్ని కలుసుకున్నాడు ఆయన. రవీంద్రనాథ్ ఠాకూర్ని కలిసిన తర్వాత ఎక్కువ భావకవిత్వానికి ఈయన ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. రవీంద్రనాథ్ గారి, ఠాకూర్ గారి కవిత్వం అలాగే ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాకూర్ కలిసిన తర్వాత 1932-33లో పిఠాపురం కాలేజీలో చేరాడు మళ్ళీ లెక్చరర్. ఆల్రెడీ రిజైన్ ఇచ్చి మళ్ళీ వచ్చాడు. మధ్యలో దేశం అంతా తిరిగాడు. ఏమండి, ఇలాగా ఈ సాహిత్య సభలో గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాకూర్ దీంతో ప్రోత్సాహంతో అక్కడ తిరిగి ఆ సాహిత్య సభల్లో పాల్గొని కృష్ణశాస్త్రి గారి కవిత్వాలు చెప్పి ఇదంతా రాసి కావ్యాలు రాశాడు ఆయన అక్కడే. ఆంగ్ల భాషలో కూడా ఆయన నేర్చుకున్నాడు ఆయన. ఈ రవీంద్రనాథ్ అంతా ఇంగ్లీష్లోనే రాసిన గీతాంజలి అవన్నీ. అందుకని ఈయన కూడా డెవలప్ చేసుకుని పిఠాపురం కాలేజీలో లెక్చరర్గా చేశారు. లెక్చర్ చేసుకుని 33 నుంచి 42 వరకు వేశారు. ఇప్పటికీ రెండో పెళ్ళి అయింది ఈయనకి. ఇప్పటికి రెండో పెళ్ళి అయిన తర్వాత ఈయనకు ఒక కొడుకు, కూతురు కూడా పుట్టారు ఈయన. ఏమండి, అయిన తర్వాత 1942లో బిఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి కవర్ వచ్చింది. ఈయన కవిత్వాలు కృష్ణపక్షం ఇవన్నీ రాసిన తర్వాత దేశం అంతా తిరిగాడు కదా ఆయన. ఈ బ్రహ్మ సమాజం వీటి గురించి ఈ తిరుగుతూ కవిత్వాలు చెప్పడం ఇదంతా సినిమా పరిశ్రమకు చేరింది. బిఎన్ రెడ్డి గారికి చేరింది. చేరి ఆయన్ని ఆహ్వానించారు. మా మల్లీశ్వర సినిమా తీస్తున్నాను నేను అంటే. కొంచెం లేట్గా వెళ్ళారు, ఎంట్రీ 1942. 42 అంటే లేట్ అంటే 1897లో పుట్టాడు ఆయన, 40 ఏళ్ళకి వెళ్ళాడు ఆయన.
అది కూడా ఉంది కదా. రైట్ రైట్. కరెక్ట్ మీరు అన్నట్టు లేట్గా వెళ్ళాడు ఆయన. తర్వాత అప్పుడు మల్లీశ్వర్లో పాడించారు, మనసున మల్లెల మాలలు రైట్ రైట్. పాటలన్నీ రాయించారు ఆయన. అక్కడి నుంచి ఇక వరుసగా సినిమాల్లో రాస్తూ ఇక బంగారు పాప ఇవన్నీ వరుసగా, రాజమొకటం, సడిసేయకోవాలి, అక్కడి నుంచి వరుసగా సినిమాలు కృష్ణశాస్త్రి గారికి నచ్చిన సినిమాలు, ఇప్పుడు మా బలిపీఠం, మేఘ సందేశం, ఈ వరుస సినిమాలు రాసుకుంటూ వచ్చారు ఆయన. తర్వాత కార్తీక దీపం రాశారు, తర్వాత ఏకవీర రాశారు, రాజమొకటం, ఇవన్నీ చెప్పాను కదా ఏమండి. ఇలా చేస్తూ తర్వాత గోరింటాకు, ఎలా ఎలా దాచావు అలవిగా నేను రాగం, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు, ఆయన పదాలు చూడండి, ఎలా దాచావు, అలాగా ఇలాంటి పాటలన్నీ రాశారు ఆయన ఏమండి. తర్వాత చెప్పానుగా సరిచేయకోగల రాజమొకటం కూడా, తర్వాత బలిపీఠంలో రాశారు ఆయన. మొత్తం మేఘ సందేశం ఏమండి. ఇలాంటి సినిమాలు రాస్తుండగా అంటే సెలెక్టివ్గా రాస్తున్నారు అనమాట. ఆ తర్వాత అప్పట్లో ఈయనకి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఇది టర్నింగ్ పాయింట్. థ్రోట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆ క్యాన్సర్ తోటి వైద్యం చేయించుకుని, అంటే చూడండి ఈయన రాసినేమో తక్కువ పాటలు, సంపాదన తక్కువ, ఎక్కువ లేదు ఆయనకి, పిల్లల్ని పెంచాలి, ఇన్ని ఇబ్బందులతోటి ఏదో కష్టపడి అక్కడక్కడ ఒకటి అలా రాస్తూ వాళ్ళ దీంతో పైగా ఉద్యమాల్లో తిరిగాడు ఆయన. సంపాదన పట్ల అస్సలు ఇది లేదు ఈయనకి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి గొంతు పోయిన తర్వాత ఎవరు రాయించుకున్న పాటలో ఈయన స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. పాలగుమి పద్మరాజు గారు ఎక్కువగా సన్నిహితంగా ఉండేవారు ఈయన, పక్కన కూర్చొని. ఎవరన్నా ఇస్తే పాలగుమి పద్మరాజు గారితో వాళ్ళు వచ్చి ఈయన రాస్తే వాళ్ళ ద్వారా చెప్పించేవారు ఆయన పక్కన. ఆ గొంతు పోయిన తర్వాత ఇది చేసింది, పలక కూడా పెట్టుకునేవాడు, పలక కూడా ఉండేది. పలక బయటకు వెళ్ళినప్పుడు స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇలాగ రాశా. తర్వాత ఇలా జరుగుతుండగా టోటల్గా అన్ని పాటలు రాశారు ఇక్కడ వరకు. కొంత అంటే అక్కడక్కడ ఒక్కొక్కటి తప్ప మన వేటూరు గారిలాగా, ఆత్రేయ గారిలాగో వరుస సినిమాలు అన్ని పాటలు రాయలే. ఇచ్చేటట్టు అన్ని పాటలు ఆయన రాయరు, సెలెక్టివ్గా రాస్తారు. ఇలా ఉంటున్నప్పుడు ఆయన రాజహంస, ఆయన రెండో భార్య పేరు, ఆ అబ్బాయి పేరు బుజ్జాయి, ఆయన పేరు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి పేరు పెట్టారు ఆయన. బుజ్జాయి కార్టూనిస్టు, బొమ్మలు వేస్తాడు ఆయన, తెలుసు చాలా ఒకటి. తర్వాత ఆయనకి కూతుళ్ళు ముగ్గురు, ఒక కొడుకు. ఆ కొడుకేమో డక్కన్ క్రానికల్లోనేమో కాలమ్స్ రాస్తూ ఉంటాడు, నవలు కూడా రాస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి రేఖ, నరేష్ గారి రెండో భార్య. విడాకులు ఇచ్చారు మళ్ళీ. నరేష్ కి రెండో భార్య, అదే మన నరేష్ గారు, మన పెద్ద నరేష్ గారు రెండో భార్య. బెంగళూరులో ఉంటారు ఆవిడనా? ఏది ఇక్కడే ఉండేవాడు, ఇది వరకు చెన్నైలో ఉండేవారు. చెన్నైలోనే ఉండేవారు ఆయన. చెన్నైలో ఉంటే మరి బాగుండారు. అప్పుడు మేము ఉన్నప్పుడు, మేము సినిమాలు పనిచేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరే ఉండేవారు. ఆ తర్వాత అది అయిన తర్వాత బెంగళూరు ఉండేది రమాదేవి, మూడో భార్య ఆవిడ పట్టుకుంది. ఇప్పుడు పవిత్ర అని వాళ్ళు మూడో భార్య. నాలుగో భార్య ఏమో పవిత్ర. ఫస్ట్ ఏమో హీరాలాల్ గారి తాలూకు ఏమండి, శ్రీనివాసు లేదు, డాన్స్ మాస్టర్, వాళ్ళ అమ్మాయి. సెకండ్ రేఖ, దేవులపల్లి గారి మనవరాలు. మూడు రమాదేవి, గొడవలు జరిగింది. 4 పవిత్ర, అప్పుడు సహజీవనం ఏమండి. ఇలాగ ఇది అదొక చరిత్ర. అలాగా ఈయన ఆ బాధపడుతూ అలా చేస్తూ ఇలా పాటలు రాసుకుంటూ 1980 సంవత్సరంలో ఆయన తుది శ్వాస విడిచారు. అది తగ్గలేదండి, తగ్గల లాస్ట్ వరకు ఇంకా లేదు, అయిపోయింది, గొంతు అయిపోయింది, తీసి పారేశారు, స్వరపేటకి తీసేశారు. అదే రాస్తా ఉండేవాళ్ళు. అదే ఏదన్నా చెప్పాలంటే రాస్తాడు. సరే, ఈయన గురించి చెప్పాలంటే మరి ఇది అయిపోయింది కదా. ఈయనకు ఒక చిన్న కారు ఉండేది. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డా కూడా ఈయన ఎవరికి ఇది లేదు. ఎవరికి వచ్చినా ఆదరించడం, భోజనం పెట్టడం,
ఎందుకంటే బిగినింగ్ నుంచి హరిజనోద్ధరణ, వేషల్ని ఉద్ధరించడం ఇదంతా ఉండేది కదండి. దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆయన. ఓకే. ఉన్నంతలో తక్కువలో తక్కువ కుటుంబాన్ని నడుపుకునేవాడు ఆయన. ఆర్భాటం ఉండేది కాదు. ఆయన నడవటానికి ఇచ్చేయడానికి మాత్రం ఒక చిన్న కారు కొనుక్కున్నాడు ఆయన. అంతే ఉండేది. ఏదో వస్తే ఉండేది. ఈయన మీద గౌరవంతో అందరూ రెమ్యునరేషన్స్ ఈ పాటకి ఇది బాగానే ఇస్తా ఉండేవారు. ఈయన మీద కృష్ణశాస్త్రి గారి మీద గౌరవంతో. ఆ తర్వాత వీళ్ళు ఈ ఉజ్జాయిని కార్టూన్ వేసుకుంటూ ఈ కొడుకులు అందుకొచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు. ఈయన కార్టూన్లు బొమ్మలు బాగా వేస్తా ఉన్నాడు. ఏది మ్యాగజైన్స్ కి బుజ్జయ్య అని చాలా పాపులర్ పేరు. ఏమండి ఆడబ్బాయి. అండ్ ఆ తర్వాత ఒకసారి ఈ ఇక్కడి నుంచి మనం మారుతిరావు గారి ఇంటికి వెళ్దాం. గొల్లపూడి మారుతిరావు గారి ఇల్లు విద్యోదయ స్కూల్ ఎదురుగుండా మెడ్రాస్లో శారదాంబాల స్ట్రీట్లో ఉంది. ఈయనకి ఆయన భార్య విద్యాధికురాలు, మనం మాట్లాడుకున్నాం. భార్యతో చర్చించుకుంటున్నాడు ఆయన. ఏదో ఆయన ఎప్పుడు భార్యతో సబ్జెక్టులు చర్చిస్తూ ఉంటారు. తను అనుకున్నది భార్యతోనే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇక బయట వాళ్ళని ఎవరిని ఎంటర్టైన్ చేయడు ఆయన. మారుతిరావు గారికి అదే. ఈ లోపల వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా బయట కారు చప్పుడు వినిపించింది. ఎవరు వచ్చారని చూస్తూ తన ఇంటికి ఎవరో ఫోన్ చేయకుండా రారే అని చెప్తూ అని బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చేటప్పుడు ఆ కారులోంచి దిగటానికి ప్రయత్నిస్తున్నాడు కృష్ణశాస్త్రి గారు. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీసుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆయన. భార్య గారు కృష్ణశాస్త్రి గారు లాంటాడు మారుతిరావు గారు ఇంటికి వచ్చారంటే ఇది కదా, ఆయన చేతిలో పలక బలపం ఉంది. కూర్చోబెట్టారు. సరే ఎందుసారి మీరు రావటం, నేను రమ్మంటే వచ్చేవాడిని కదా, మీలాంటి పెద్దలు ఇలా రావటం నా ఇంటికి కరెక్ట్ కాదు రాశాడు ఆయన. ఇదంతా రాయటమే. నేను చెప్పే మాటలన్నీ ఆయన రాసి అనిపించింది. లేదు మారుతిరావు, నేనే రావాల్సిన పనిది. ఇచ్చేదంటే నిన్ను రప్పించుకుని నీకు ఆ పని చెప్పడం అనేది భావ్యం కాదు, అది పద్ధతి కూడా కాదు. అందుకని నేను వచ్చాను. ఏంటి సార్ చెప్పండి, మీకు ఏం కావాలి, ఏం చేయగలను, నేను నా నుంచి ఏం చేయగలను అని మారుతిరావు గారు చెప్పారు. ఏం లేదు మారుతిరావు, అర్జెంటుగా ఒక 20,000 అవసరం వచ్చింది. నేను అక్షరాలు నమ్ముకోగలను కానీ అమ్మకం నాకు తెలియదు ఎక్కడ. అంచేత నా కారు అమ్మి పెట్టి ఒక 20,000 తెప్పించగలవు, నాకు అర్జెంటుగా అవసరం వచ్చింది. అంచేత నాకు ఎవరో లేరు, నువ్వు తప్ప. నువ్వే ఆత్మీయుడిగా అనిపించి నేను నీ దగ్గరికి వచ్చాను. నేను ఈ కారు అమ్మి పెట్టి ఒక 20,000 తెప్పించు అన్నారు. ఒక్కసారిగా చుప్పుడు కన్నీళ్ళు పడి మారుతిరావు గారి కళ్ళలో నీళ్ళు. సార్ ఏంటి సార్ మీకు అన్నారు. ఏమనుకోకు మారుతిరావు, నీకు ఈ పని అప్పు చెప్తున్నందుకు. నాకు అంతకంటే నీకంటే ఆత్మీయుడు ఎవరున్నారు అని అన్నారు. ఒక్కసారిగా కళ్ళు. మీరు ఏమనుకోవద్దు సార్, అయ్యా అంటాడు. ఏమనుకోవద్దు అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే ఈ కారు లేకపోతే మీరు ఎలా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే? ఈ కారు ఒక్కటే కదా మీద ఆధారం. ఈ ఆధారాన్ని కూడా నా చేతుల మీదుగా నేను నా చేతులు నా దీంతో తీసేయమంటారు. నా ప్రాధాన్యత, నా ప్రమేయంతో చేయను. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఆ 20,000 నేను ఇస్తాను, అది మీరు తీసుకోండి. అది మీరు ఇంకోలాగా అనవద్దు. మీరు ఎప్పుడన్నా ఎవరైనా పాటలు ఇచ్చారనుకోండి, సపోజ్ ఎవరన్నా ఇచ్చారనుకోండి, పాటలు ఇవ్వగలిగిన ఇది వచ్చింది అనుకోండి, మీరు అప్పుడు ఇవ్వండి, నేను తీసుకుంటాను. కానీ మీరు కారు మాత్రం అమ్మమ్మని నన్ను బలవంత పెట్టొద్దు, ఇచ్చేయచ్చు సార్ అని. ఒక్కసారిగా ఆయన కూడా అలా చూశారు. ఆయన, మారుతిరావు నేను ఇవ్వగలనంటావా? సార్ మీరు దాని గురించి ఆలోచించుకుని మీరు ఇవ్వగలరు, ఇంకా మీరు పాటలు రాసే ఇది ఉంది, మీకు ఇంకా చాలా ఉంది, మీరు ఇదేం ఆలోచించకండి అని చెప్పేసి లోపలికి వెళ్ళొచ్చి ఇంట్లో డబ్బు అంత లేదు, మీరు బయలుదేరండి, నేను ఇంటికి వచ్చి ఇస్తాను అని ఆయన చేయి పట్టుకుని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు. బ్యాంక్కి వెళ్ళి వస్తానని వచ్చేది. కారులో కూర్చున్న తర్వాత మళ్ళీ పలక మీద డబ్బు కోసం ఎన్ని గంటలకు రమ్మంటావు మారుతిరావు అని రాసి. మీరు రావటం ఎందుకు సార్, నేనే ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను, సాయంత్రం 7-7:30 కల్లా తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను, అన్నీ చూసుకుని అని చెప్పేసి
పంపించారు ఆయన. పంపించిన తర్వాత 7 గంటలకి అయితే నువ్వు ఇంటికి వచ్చి డబ్బు తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో భోంచేయాలి అని రాశాడు. అయ్యో నమస్కారం. ఆ సాయంత్రం వెళ్ళి ఆయన తర్వాత ఇంటికి రమ్మంటే ఎవరు వచ్చినా సరే భోంచేయమంటాడు. అదొక పద్ధతి ఏమండి. వెళ్ళిన తర్వాత 7:30కి ఆ డబ్బు ఇచ్చారంట. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత భోజనం పెట్టి మాధురావుకి ఒక నమస్కారం పెట్టకపోతే ఒకసారి కాళ్ళ మీద పడి ఈయన వచ్చాడు. మీరు అలా చేయకూడదు సార్ ఇది అని చెప్పి. ఆ తర్వాత 2-3 పాటలు రాశారంట ఆయన. 2-3 పాటలు రాస్తే కొంత వస్తే డబ్బులు మళ్ళీ మాధురావుని పిలిపించి ఇచ్చారంట ఆయన. ఏది ఈ డబ్బు ఇచ్చిన తర్వాత కొన్ని పాటలు అవకాశం వచ్చినాయంట ఆయన. అలా చేస్తూ 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 పాటలు అంటే ఆయన ఇచ్చిన ఫలితమో ఏమిటో మరి ఆయన అర్పు తీర్చాలని ఉందో లేకపోతే కొంత ఇచ్చి కవర్ చేసి ఇచ్చేసాడంట. ఇచ్చింది. ఇదైన తర్వాత ఇంతటి దయనీయ స్థితిలో ఉండగా ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవటం పక్కన పెడితే అండి మారుతిరావు గారు గొప్ప విషయం. ఆయన అసలు డబ్బు పక్కన పెట్టండి, మీరు ముందు పదండి సార్ అని చెప్పేసి ఒక కళాకారుని గౌరవించుకోవడం కళ్ళ నీళ్ళతోటి. అది గొప్ప విషయం. ఇది మనం పెట్టుకోవటం అంటే డబ్బు సంపాదించటం ఇదొకటి అందరూ సంపాదిస్తారు సార్. అవును ఏమండి. తర్వాత మనసును పవిత్రంగా ఉంచుకోవటం అనేది సంపాదన వచ్చిన తర్వాత మనసు పెద్దల పట్ల గౌరవం ఉంచటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రజెంట్ మనం పరిస్థితులు చూస్తుంటే వీళ్ళందరినీ అసలు మనం పోల్చుకోలేకపోతున్నాం. అసలు ఎవరు సీనియర్స్ ఉన్నారండి? ఏమండి సీనియర్స్ ఎవరు గౌరవిస్తున్నారు? ఏమండి అసలు సీనియర్ గౌరవం సరే మనం సంస్కరించుకోవాలి కదా సార్. మనం ఎదిగే కొద్దీ మన మనసుని పవిత్రం చేసుకోవాలి సార్. దేవుడికి దగ్గరికి అవ్వాలి మనం. అవును, దేవుడు మనం సృష్టించాడు మనల్ని బిగినింగ్ నుంచి. సృష్టించిన తర్వాత మళ్ళీ ఎండ్ ఆఫ్ ది పార్ట్కి మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో మనం దేవుడిని తలుచుకోం, ఏదో నామినల్ పూజలు చేస్తాం తప్ప. ఆ తర్వాత పుట్టినప్పుడు దేవుడు దయతో పుడతాం, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది అవర్లో మళ్ళీ దేవుడి దగ్గరికే చేరాలి మనం ఎప్పుడైనా సరే. దేవుడు ధ్యానంలోనే ఉండాలి. అని ఇలాంటి పనులతోటి మనం పట్టుకుపోయేది ఏం పడతాం? మీరు సంపాదించిన డబ్బు పట్టుకుపోరు కదా ఎవరైనా అంతే. ఇప్పుడు మారుతిరావు గారు చేసిన మంచి పనులుగా అందుకే ఆయన అదే మంచి అంతకంటే కూడా ఆయన ఒక కవి గారి పట్ల పండితుడి పట్ల ఎంత గౌరవం ప్రదర్శించారు చూడండి. అది ఇంపార్టెంట్. ఏమండి. ఇలాగ అయిన తర్వాత ఆయన 1980లో ఆయన స్వర్గస్థులయ్యారు. అయినా కూడా మొత్తం మీద కృష్ణశాస్త్రి గారు ఒక పండితుడిలాగానే నిష్క్రమించాడు. పండితుడిలాగా వచ్చారు, పండితుడిలాగా నిష్క్రమించారు. తర్వాత ఈ సేవలోనే ఉన్నారు తప్ప ఉద్యమం పేరు తప్ప ఆయన ప్రజాసేవే చేశారు. ఆయన ఎంచేదంటే దానికి రాజకీయమే అంటుకోవాలి. ఆయన తన అనుకున్నది తన భావానికి నచ్చితే, మనసుకు నచ్చితే హరిజనోద్ధరణ చేశాడు. హరిజనులు ఎందుకు మీరు ఇదిగా చూస్తారని ఇచ్చేశాడు. బ్రహ్మ సమాజంలో పాల్గొన్నారు ఎందుకంటే సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి. వేశ్యలకు వివాహం చేశాడు ఎందుకంటే తన మనసుకు అది నచ్చింది కాబట్టి. ఈ తర్వాతే వాళ్ళందరూ మన గాంధీ గారి అస్పృశ్యత నివారణ పేరు వచ్చింది, కానీ కృష్ణశాస్త్రి గారి లాంటి వాళ్ళకు రాలా. వీళ్ళందరూ చేశారు. అంచేత కొంతమందికి పేరు రాదు. పేరు రావడానికి వాళ్ళు చేయలే, భావాలు నచ్చి వాళ్ళు ఇచ్చేశారు. ఇది కృష్ణశాస్త్రి గారిలో ఒక కవే కాదు, ఒక సంస్కర్త, ఒక దైవానుదత్తమైన ఇది మనసుతోటి ఆయన సహాయం చేయటం అందరికీ ఇది ఉన్నాడు. ఒక కవిగానే ఇది చేశారు. మనం పండితులుగా గౌరవం పొందాడు ఆయన. ఆ తర్వాత ఆయన పుస్తకాలు వేశారు, పాటలు అవి. ఆ పాటలు కృష్ణశాస్త్రి గారి గొప్పతనం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పుస్తకాల్లోంచి పాటలు తీసి వాడుకున్నారు వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి. కృష్ణశాస్త్రి గారు లేని లోటు చనిపోయిన తర్వాత కూడా తెలిసింది. చాలా మందికి అది దక్కదు. ఏమంటే ఆయన రాసిన పాటలు ఉన్నాయి కదా, దీంట్లోంచి మేము వాడుకుంటున్నాం అని చెప్పేసి తీశారు. అందులో మా గురువు గారు ఒకరు. ఇది కృష్ణశాస్త్రి గారి గౌరవం. అంటే రైటర్స్ అంటే ఎలా ఉంటారంటే ఆయన ఒక దైవదత్తంలాగా ఒక పవిత్రమైన, ఆయన చూడగానే ఒక పవిత్రమైన భావం వచ్చేస్తుంది ఆయనకి. తెల్లటి బట్టలు. పైగా శ్రీశ్రీ గారు అప్పట్లో ఉన్న వీళ్ళ పరిచయాలు మొత్తం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈయనకిచ్చే గౌరవం వేరు. కృష్ణశాస్త్రి గారు గేయ రచయితల్లో
కృష్ణశాస్త్రి గారికి ఉన్న గౌరవం కావ్య గౌరవం అంటారు దాన్ని. అదే నేను అది మాటలు 3 సార్లు 4 సార్లు చెప్పాను. అవును. కావ్య గౌరవం తెచ్చింది ఈయన. తర్వాత శ్రీశ్రీ గారు ఈయన గురించి, ఈయన రచనల గురించి కామెంట్ చేస్తూ, అంటే జనరల్గా శ్రీశ్రీ గారిది వాయిస్ చాలా ఇదిగా ఉంటుంది కదా, కృష్ణశాస్త్రి గారి రచనలు వింటే నాకు ఇక్షు సార్ణవం లాగా ఉంటుంది అన్నాడు ఆయన. ఇక్షు సార్ణవం ఏంటంటే, ఇక్షు అంటే చెరుకు ఇదండి, దాని సారం తీస్తే ఏమవుతుంది, చెరుకు రసం. అంటే ఆయన కవిత్వం చెరుకు రసం లాగా ఉంటుంది అన్నాడు ఆయన. ఏమండి, కవులు కూడానండి చాలా కృష్ణశాస్త్రి గారిని అభిమానిస్తారు. వారి గొప్పతనాన్ని, వారు గొప్పవారు అయ్యుండి కృష్ణశాస్త్రి గారి గొప్పతనాన్ని అంగీకరిస్తారు. కృష్ణశాస్త్రి గారి గీతం ఏం చేద్దంటే, వాళ్ళు అన్ని పాటలు రాస్తారు కదా, కమర్షియల్ డ్యూయెట్లు రాస్తారు కదా, ఈయన అలా రాయరు. కృష్ణశాస్త్రి గీతం గంధర్వ గీతం అన్నారు ఆయన, సినారెడ్డి గారు. కొంతమంది నవత, కొంతమంది యువత కృష్ణశాస్త్రి కవిత అన్నాడు ఆరుద్ర, ఓ కోనలమ్మ అన్నాడు ఆరుద్ర. కోనలమ్మ పదాలు రాశారు కదా ఆరుద్ర గారు. ఏది ఏమైనా సరే భావానికి ప్రాధాన్యత ఇచ్చే కవి కృష్ణశాస్త్రి అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన ఏది పోయినా భావాన్ని మాత్రం ఆయన దాంట్లో ప్రతిబింబించి తీరాల్సిందే, దేనైనా ప్రకృతి ప్రతిబింబించి తీరాల్సిందే అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన మహతి, శర్మిష్ట అనే రేడియో నాటికలు, తర్వాత అరుణ, కృష్ణశాస్త్రి గారి రచనలు అమృత వీణ, అప్పుడే పుట్టి ఉంటే, బహుకాల దర్శనం, బదరిక, శర్మిష్ట రేడియో నాటికలు. ఇక రైల్లో వెళుతూ రాసిందేమో ప్రకృతిని చూసి నేను ఈ అడవిలో దాగిపోనా అంటూ రాశారు కదా, ఆకులు ఆకునైన, ఆ గగ్గేవి కావ్యం కృష్ణపక్షం రాశాడు ఆయన. ఇంకా చాలా రాశారు ఆయన. తర్వాత తిరుప్పావని ట్రాన్స్లేట్ చేశారు ఆయన, ఆండాళ్ళది, గోదాదేవి ఇది ఉంది కదా, అవి ఈయన ట్రాన్స్లేట్ చేసి తెలుగులో రాశారు ఆయన. ఇలాంటి ఇక ఈయన చేసినవన్నీ ఒక సాహిత్యానికి ఇది చేసినవి. 1975-76లోనో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, ఏమండి. తర్వాత కళా ప్రపూర్ణ అవార్డు వచ్చింది, డాక్టరేట్. ఆ తర్వాత పద్మభూషణ్ వచ్చింది 76లో. ఇవి ఈయనకి వచ్చిన అవార్డు. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, తర్వాత కళా ప్రపూర్ణ డాక్టరేట్ వచ్చింది. కళా ప్రపూర్ణ డాక్టరేట్ కంటే కళా ప్రపూర్ణ ఆనర్ ఇది. ఏం చేసి ఇది ఆయన అలా కవిగా గౌరవించారు. ఇంకా ఉండుంటే చాలా వచ్చాయి, అవును, పద్మవిభూషణం అన్నీ వచ్చాయి. ఇదేంటంటే ఆయన మించిన కవులు ఎవరున్నారండి ఆయన. ఆయన చేత ఇలాగా కృష్ణశాస్త్రి గారి జీవితం అంటే సమాజానితో కూడా ముడిపడి ఉంది, సమాజ సేవతో ముడిపడి ఉంది. తర్వాత సాంఘిక దురాచారాల మీద, అంటే ఒక భారతదేశానికి కవి ఎంత చేయగలడో అంత చేసిన మహాత్ముడు కృష్ణశాస్త్రి గారు. భారతదేశానికి తను ఎంతవరకు ఉపయోగపడలో, నా పుట్టుకకి అర్థం పరమార్థం కవిత్వం ఒక్కటే కాదు, సమాజ సేవ కూడా ముఖ్యం అనుకుని అందరికీ సేవ చేసిన వాడు కృష్ణశాస్త్రి గారు. ఇంకా అలాంటి కవులు ఉంటారంటే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే కవులు కవులుగానే ఉంటారు, రచయితలు రచయితలుగానే ఉంటారు, దర్శకులు దర్శకులుగానే ఉంటారు తప్ప, ఈయన అన్నిటికీ ఎక్కడో కలకత్తాలో పుట్టిన బ్రహ్మ సమాజాన్ని కూడా, ఉద్యమంలో కూడా ఈయన చేరాడంటే దాన్ని బట్టి ఈయన భావాలు ఎలా ఉంటాయి. ఆత్మాభిమానం కూడా ఎక్కువే. ఉద్యోగానికి 2 సార్లు రిజైన్ చేశాడు ఆయన, రాజా గారు ఏదో అన్నారని. అంచేత అలాగా ఆయన తన జీవితాన్ని చక్కగా తనకు నచ్చిన విధంగా చేసుకుని బ్రతికిన వారు కృష్ణశాస్త్రి గారు. ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం.